క్లాప్లో కూడా ఏంటంటే ఏ షాట్ ఏ సీన్ ఓకే ఏ టేక్ అని రాస్తారు. అదే కాదు దీనికి బాగా హెల్ప్ఫుల్ అనమాట మాకు. ఆ పర్టికులర్ సౌండ్లో కూడా మాకు వాళ్ళు అనౌన్స్ చేసేవారు టేక్ 2 టేక్ 1 షార్ట్ 1. అది మేము చూసుకొని ఆ పిక్చర్కి ఆ సౌండ్కి పెట్టి ప్రింట్కి ఇస్తే ప్రింట్ అయ్యి వచ్చేదనమాట. అలా అది పిక్చర్ సౌండ్ రెండు పిక్చర్ పాజిటివ్ సౌండ్ పాజిటివ్ అని వచ్చేది. అది పోయి కొంచెం అది నార్మల్ ఫిల్మ్ అప్పుడు కట్ అయిపోయేది, ఎలాగంటే తెగిపోయేది ఫిల్మ్. అది పోయి పాలిస్టర్ ఫిల్మ్ వచ్చింది. అది కొంచెం కట్ అయ్యేది కాదు. అది సౌండ్ మ్యాగ్నెటిక్ టేప్స్లో సౌండ్ వచ్చేది అనమాట. అది కొంచెం దాని తర్వాత కొంచెం డెవలప్ అయ్యే నెక్స్ట్ వర్షన్ అనమాట. దాని తర్వాత ఇప్పుడు యావిడ్ వచ్చింది. అలా ఫిలిం అనేది కొంచెం టఫ్ చేయడం, ఎందుకంటే అప్పుడు ఎక్విప్మెంట్స్ మూవ్ అయ్యేలానే ఉండేది. అదేంటంటే మోటార్తో రన్ అయ్యేది. మోటార్తో రన్ అయ్యేటప్పుడు పిక్చర్ సెపరేట్గా మేము పెట్టుకోవాలి, సౌండ్ సెపరేట్గా రన్ అయ్యేది. సౌండ్లో కూడా 2 ట్రాక్లతో కూడా వచ్చింది. ఫస్ట్ సింగిల్ ట్రాకే ఉండేది. అప్పుడు ఏంటంటే ఫిలిం సింగిల్ స్పీడ్లోనే రన్ అయ్యి సింగిల్ స్పీడ్లోనే రివర్స్ అయ్యేది అనమాట. అప్పుడు వెళ్ళేటప్పుడు ఆపేటప్పుడు హ్యాండ్తో ఒక చిన్న బ్రేక్లా ఉండేది, లెగ్ తోటి ఒక బ్రేక్లా ఉండేది. అది రెండు కలిపి ఆపితేనే ఆ ఫ్రేమ్ ఆగుతుంది అనమాట. ఆ టైమింగ్కి ఎక్కడ ఆపాలి ఎక్కడ వెళ్ళాలి అనేది. సింగిల్ ఫ్రేమ్ రివైండ్ సింగిల్ ఫ్రేమ్ అలాగే వెళ్ళేది, ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళేది కాదు. మోటార్ ఉండేది, మోటార్ తోటి సౌండ్ ఎక్కువ వచ్చేది, నాయిస్ ఎక్కువ ఉండేది. అది మేము ఫిలిం ఇలా పట్టుకోవాల్సి వచ్చేది, ఎందుకంటే ఫిలిం టపటపటం కొట్టుకుండేది. దాన్ని పట్టుకుంటే ఒక్కోసారి చేతులు దిగేయగలుగుండేవి అనమాట.